హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ మారబోతున్నారా? అధ్యక్షురాలుగా సీతక్క బాధ్యతలు తీసుకోవటం ఖాయమేనా అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా సీతక్కను కాంగ్రెస్ హైకమాండ్ నియమించే అవకాశం ఉందని చెప్పి టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఫలితాల తర్వాత పిసిసి మార్పు ఉంటుందని హైకమాండ్ సందేశాలు పంపింది. దీంతో తర్వాత ప్రెసిడెంట్ ఎవరు అనే చర్చ గతంలో చాలా మంది గురించి మనం చెప్పుకున్నాం. మహేష్ కుమార్ గౌడ్ అని కొంతమంది, మధు యాష్కి అని కొంతమంది, బట్టి విక్రమార్క అని కొంతమంది, ఇలా ఎన్నో రకాలుగా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం సీతక్క పేరు మాత్రం హైకమాండ్ మొగ్గు చూపిందని మనకు తెలుస్తోంది. పిసిసి పదవిని దక్కించుకునేందుకు తెలంగాణలో పోటీ మామూలుగా లేదు. సీనియర్ నాయకులు ఈ పదవిపై ఆశతోనే ఉంటారు. గతంలో సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి సీఎం బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో చూసాం మనం. కానీ రేవంత్ అవన్నీ పట్టించుకోలేదు. పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు సీఎం అయ్యారు. దీంతో ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు చాలా మంది క్యూలో ఉన్నారు. మరి ముఖ్యంగా చూస్తే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. వీళ్ళలో ఏ ఒక్కరికి ఆ పదవి వచ్చినా ఇతరుల నుంచి అసంతృప్తి తప్పదు. అందుకే ఈ గొడవలేమీ ఉండకుండా సీతక్క పేరును హైకమాండ్ పరిశీలిస్తుందట. సీతక్కను పిసిసి అధ్యక్షురాలుగా చేస్తే ఏ నాయకుడి నుంచి కూడా వ్యతిరేకత రాదని పార్టీ భావిస్తోందట. సీతక్క ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉందట. అంతేకాకుండా ఆమెకు పార్టీ పగ్గాలు అప్పచెప్పడం ద్వారా ఎస్టీ సామాజిక వర్గం ఆదరణ దక్కే అవకాశం ఉంది. అలాగే మహిళా ఓట్ బ్యాంక్ కూడా చెక్కు చెదరకుండా ఉంటుందని, మహిళలకు కూడా సీతక్కిస్తే ఎక్కువ రెస్పాన్స్ బాగుంటుందని చెప్పి భావిస్తున్నారట. సీతక్కను పిసిసి అధ్యక్షురాలుగా చేస్తే ఏ నాయకుడి నుంచి కూడా వ్యతిరేకత ఉండదట. మరి తెలంగాణలో పిసిసి తొలి మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వర్తించేందుకు సీతక్క ముందుకు వస్తారా రారా అనేది చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వేరెన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేరెన్ టీవీ.